ఎవడ్రా నువ్వు? నాలుగనే ఉన్నావు, ఏడికి వచ్చినావు? నువ్వేరా రే, నీ లోపల నుంచే బయటకు వచ్చినా నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి రియాక్షన్ వీడియో టిల్లు స్క్వేర్ సీన్ 2 చూసేద్దాం. లెట్స్ గో. Actually, he suffered from swollen venous in the lower rectum. It's grade 3. Actually, I want to slap you if you talk in English anymore. Sorry, sir. It's piles. Piles. గాది ముచ్చట ఇంకా తిను. లక్కీ బేకరీ గాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. నైట్ అయితే మళ్ళీ నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, జియా సేవ్. ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులునే అర్థమవుతుంది డాడీ నాకు. మైదా పిండి ఏడు ఉంటే ఆడుంటావు నువ్వు. ఏదా ప్రాసెస్ ఇప్పుడు ఈయనది? We have to insert the viewing tube through the rectum. It's called colonoscopy. చిరాకు మనిషి రై, నీకు చేసిందేనా It's రాజు? called colonoscopy. Huh? It's called colonoscopy. అదేనా? అది మంచిగా ఉంటుంది ప్రాసెస్. ఏముంటుంది దాంట్లో? ఏముండదు, ఒక పైప్ ఉంటుంది, దానికి నాకు ఒక కెమెరా ఉంటుంది, అది నీ కడుపులోకి పంపిస్తారు. నీ కడుపులో జరుగుతున్న ఈ మైదా ఉద్యమం అనేది ఏదైతే ఉన్నదో అది ఒక 4K టీవీలో పెడతారు మనకి. ఒక కాపీ DVD ఇంటికి కూడా ఇస్తారు. సండే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసుకోవచ్చు, చెగొడీలు తినుకుంటా. అరే గబ్బాయి పేడ పెడతారా? ఏడ ప్రాబ్లం ఏడున్నది? ఆడనే వాళ్ళు ఇంకేడా మరిగే నీళ్ళల్లో ముడ్డి పెట్టాలా? నాస్టీ షిట్. అరే టిల్లు, అక్కడ కూర్చున్నంత సేపు బాగా నొప్పిందిరా. పోయేటప్పుడు నుంచి ఒక కార్లు అయితే చూసింది రాధిక. ఏందిడా హాస్పిటల్లో? లిల్లీ, ఓ మై లిల్లీ. టిల్లు, ఐమ్ ప్రెగ్నెంట్. ఓ సార్ కూర్చుని మాట్లాడదానండి. పర్లేదండి, నేను నుంచుంటాను. కూర్చుని మాట్లాడదాం. సార్ నేను కూర్చోలేనండి, నాకు ప్రాబ్లం ఉంది. See, he's actually suffering from colonoscopy. డాక్టర్ షటప్. నువ్వు ఊరంతా చెప్తావు అట్లా గలీజ్గా పైల్స్ ఉన్నదని. ఎందుకు? ఫైల్స్ కూడా ఒక డిసీజ్. చెప్పుకునేంత అందమైన రోగం ఏం కాదు అది. నువ్వు మాట్లాడకు, మూడు కలుగుతుంది. థ్యాంక్స్ రా. అంకుల్, నా పేరు లిల్లీ జోసెఫ్. క్రిస్టియన్సా? యా. ఫాదర్. ఏ చర్చ్? చర్చ్ ఫాదర్ కాదు టిల్లు, నా ఫాదర్. ఓ సారీ. 1 month బ్యాక్ మీ వాడు మా అమ్మాయిని ఏదో పార్టీలో కలిశాడు. కలిసి ఏ మత్తు మందు పెట్టాడో తెలియదు కానీ కడుపు చేసి పారిపోయాడు. బ్లడీ డ్రగ్గి. నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. నేనేం పారిపోలేదు, ఆమెనే పారిపోయింది. పొద్దున్న లేచే టైంకి అడగామని చెప్పు. నేను ఇంకా 1 month నుంచి ఎతుకుతున్నా ఆమె కోసం నేను. కానీ మత్తు మంది అయితే పెట్టాం రోజు రాత్రి. పెట్టలేదు డాడీ, ఖాళీ మందు తాగినాం అంతే. తాయి కడుపు చేసావా? చేయలేదు డాడీ. మరి ఎట్లయింది? చెప్పక్క. అక్క ఎనీవే సార్, ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? సార్, నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమే పెంచలేదు, వాడే పెరిగాడు. వాట్ ఈస్ దిస్ స్ట్రేంజ్ ఫ్యామిలీ? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వద్దండి, మావాడు అట్టటోడు కాదు. ఆగాగు, వాడు అట్లాంటి. సార్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మా వాడికి కోర్టులు కేసులు ఏం కొత్త కాదు. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా నువ్వు? Hey, D-man. ఏమే గతం మర్చిపోవడానికి ఇదే కరెక్టే. సడన్ గా స్పాట్ అంటే ఎడ కుదురుతుంది? ముందే ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? ఇలాంటి వాడి కోసం నువ్వు ఏడుస్తున్నావు? టిల్లు తప్పరా, చేసినంత చేసి చేతులు కడుక్కుంటానంట. అరే అరే, నేను చేతులు కడుక్కోవడం ఏంది మమ్మీ? నేను ఇంకా తిననా లేదా, నాకు క్లారిటీ లేదంటుంటే. అరే టిల్లు, మన వంశంలో ఎవ్వరు ఎప్పుడు ఎన్నడు ఇట్లా చేయలేదురా. నువ్వేమన్నా పెన్షన్ కోసం ఫేక్ సర్టిఫికేట్ చేయించుకున్నావు, మళ్ళా వంశం గురించి మాట్లాడతావు. దుప్పట్ల గ్యాప్ దొరికితే చాలు దూరుతావు. దుప్పట్ట దూరింది నువ్వు, నేను కాదు. అందుకని ఇట్లా అయింది. దుప్పట? వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? ఐ కాల్ షీ టీమ్స్. అంకుల్ అంకుల్ అరే. అరే టిల్లు, అమ్మాయి బాగుంది, చూడటానికి లక్షణంగా ఉంది. నీకు ఇష్టముంటే పెళ్లి చేసుకోరా. స్టార్ట్ అయిందా మమ్మీ టీవీ సీరియల్ ఇది? ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంటావు కదా నువ్వు. పోనీ మంగళసూత్రం తీసి ఇచ్చేసి కట్టేస్తా నేను. ఇచ్చేసి మమ్మీ, క్లోజ్ చేసేద్దాం వన్స్ ఫర్ ఆల్. ఎవరి అజెండా వంది నడుస్తుంది ఇక్కడ చెప్తున్నా నేను. ఏ చేసుకోరాదన్న ఊకే
నెల నుంచి నెత్తి తిన్నో పిల్లేది అని ఇప్పుడు పిల్ల దొరికింది కదా దొరికింది మరి కదా. నీ టార్చర్ కి నా పిల్ల నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నిన్నైతే సతీష్ గాని మిర్చి బజ్జి బండి వెనకాలేసి కొడతా చెప్తున్నా మార్కస్ నేను. అన్న నా ఒపీనియన్ ప్రకారం నీకు అమ్మాయి కరెక్ట్ అన్న. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, నాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మాట్లాడకుండా ఉండు అందరూ. అరే టిల్లు, ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన మొగడు నా కొడుకు అయితే కాదురా. అడదిప్పిడిది ఆడోళ్ళందరూ ఒక దిక్కు ఎట్లయితారు మమ్మీ లాస్ట్ కి అనుకుని వస్తారా ఇంట్లో? అసలు వీడు ఈ గ్రహం వాళ్ళేనమ్మా, వాళ్ళలో వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. కాస్త మమ్మల్ని కూడా పిలవండి ఈ పెళ్లికి. పొన్ను కట్టేసేమో మేము మంగళసూత్రము. పేరు చెప్పు. టిల్లు చలో సైన్ చేయి. పెడతాం. దేనికి సంతకం? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి. ఎందుకు ఎఫ్ఐఆర్? నేనేం చేసినా? కొడితే మళ్ళీ కడుపు చేసి పారిపోయి ఎందుకు నేనేడా వారిపోయినా? ఈడే ఉన్నా కదా నేను. అంటే చేసినావా? చేయలే. అయ్యింది. మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ, ఇది చాలా పర్సనల్ మ్యాటర్. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. అవసరమైతే మేమే పిలుస్తాం. ఓకే? అండ్ మీరందరూ ప్లీజ్ డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ హిమ్. నాకైతే ముందే తెలుసు, కానీ తనకిప్పుడే ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది కదా. టిల్లు, మనం ఒక 2 minutes మాట్లాడదామా? టిల్లు, నువ్వు లాస్ట్ 1 month నుండి నా కోసం వెతుకుతున్నావా? నీకు నిజంగానే నేనంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం లేదు భయ్? మీ అమ్మ వరద బాధితుడు బిర్యానీ ప్యాకెట్ కోసం ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నా నీకోసం నేను. అగో అది కూడా నువ్వో పెద్ద నువ్వేం పటాకివనేం కాదు. పటాకియా? ఆనెస్ట్ గా మాట్లాడినావు. అరే టిల్లు, కాంప్లికేషన్స్ ఏమొద్దు రాబాయ్, సింపుల్గా ఉందాం మనం. ఇట్స్ అ రెస్పెక్ట్ నీ మీద. అగో ఫీలింగ్స్ అంటకపోయినా నీకు కూడా. నేను ఆ రోజే చెప్పినా నేను చాలా అడిక్టివ్ పర్సనాలిటీ నేనని. టిల్లు, నువ్వు ప్రెషర్లో ఒప్పుకోవడం నాకు కూడా ఇష్టం లేదు. కావాలంటే అబార్షన్ చేసుకుందాం. హాస్పిటల్లో సిగరెట్ తాగని కూడా లేదు. అబార్షన్ ఏం అవసరం లేదు. రేపు ఎట్లనో పెళ్ళైనాక కూడా చేసేది ఇదే కదా. కొత్తగా ఏమన్నా చేస్తామా? ఇంకా బాయిలా పడినాక వర్షంలో తడుస్తే ఉన్నది, తడవకపోతే ఉన్నది. ఏం మాట్లాడుతున్నావు టిల్లు? నాకు అర్థం కావట్లేదు. నేను హస్బెండ్ కాక ముందు ఫాదర్ అయిపోయినా. అట్లుంటది మనతోని. చల్లగా ఉండమ్మా. గాడ్ బ్లెస్ యూ. మొక్కు సూట్ అయ్యే పనులు చేయాలమ్మా. ఊపుడు కాదు, సాంప్రదాయాలు నేర్చుకో. నేర్పిస్తున్నావుగా నువ్వు. వావ్, డీజే టిల్లు. ఎవడరా నువ్వు? నాలుగనే ఉన్నావు, ఏడికిలు వచ్చినావు? నువ్వేరా రే, నీ లోపల నుంచే బయటకు వచ్చినా నేను. ఎందుకు అన్న? పోయినసారి ఇట్లానే ఒక పోరి పంచాయతీలు ఇరికి బట్టలు ఊసిపోతే పింక్ ఫ్రాక్ వేసుకునే పరిస్థితి వచ్చింది. మళ్ళీ వేసుకుంటావు ఫ్రాకు? ఈసారి గ్రీన్ కలర్ తెప్పిస్తా. పోనీ పోయినసారి అయిందంటే ఈసారి పిల్ల కరెక్ట్గానే ఉన్నది కదా, మంచిగా. అన్ని కరెక్టే ఎట్లుంటాయిరా? మనిషి అన్న తర్వాత ఏదో ఒక తేడా ఉండాలి కదా. పెద్ద అప్షక్న పక్షిలాగా ఉన్నావు నువ్వు. నువ్వు నా కుక్కనికే కనిపిస్తావా లేదా చుట్టూ వాళ్ళు అందరు కూడా కనబడతావా నువ్వు? నేను కూర్చుకోవడానికి రెడీగా ఉన్న మొగలు అందరికీ నేను కనబడతా. నేను చల్. టిల్లు, టిల్లు, నాకు నీ రూమ్ చూపిస్తావా? చూపిస్తా. ఏయ్ బాబు, నీ గులాబ్ జామున్ అంటే ఇంట్రెస్టేనా నీకు? ఎందుకు? బాగా పెడుతుంది ఇప్పుడు. పో తవడం గులాబ్ జామ్. లిలీ దా. కేర్ఫుల్గా ఉండాలి కదా, బేబీ ఉన్నది. పద. నువ్వు పడితే ఎవడు పట్టుకుంటాడు రా? ఏ అప్షక్న పక్షి, మళ్ళీ వచ్చినవా? లేవు నువ్వు పా బేబీ. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు బుల్లోడా. మూసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కడా. సొర్ర చాప తగులుకుంటే తీరింది కదరా. మురిసిపోక ముందున్నది కొంప కొల్లెరయ్యే తేది. గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది. ఆలి లేదు, సూలు లేదు, గాలే తప్ప మ్యాటరు లేదు. ఏది ఏమైనా గాని ఇల్లు గాని కట్టేలేదు.
టిల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ తానా తందానా. తందానా పిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలమ్మా తెలిసి తెలవక చేస్తావమ్మా ఇల్లే బికి పందిరి వేస్తావు ఎత్తి హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి వీధి తిరుగుతుందేమో చూడరా బుల్లోడా మూసుకొని కూసోకుండా కాలం వేసావు పప్పు కడా సొర్ర చాప తగులుకుంది తీరింది కథనా మాట్లాడుతూ స్మాల్ చూడు నేను ఏ అబ్బాయితో మాట్లాడుతున్నాను చూస్తున్నావా? నేను అట్లా సీరియస్ గా చూడలేదు, మరి? నేను క్యూరియస్ గా చూస్తా అంతే. Men are dogs. ఓకే నో ప్రాబ్లం. దండ మీద ఆరేషుడు కాదురా, బండకేసి రక్కుతుంది నీకు. ఏడ చూడు ఇదే కంపురానేనా? ఇగో లిల్లీ, ఎల్లుండి నా బర్త్డే కదా, నువ్వేం చేస్తావంటే 2 కేకులు తీసుకునిరా. ఒకదాని మీదనేమో హ్యాపీ బర్త్డే డీజే టిల్లు అని రాయి, రెండో దాని మీద హ్యాపీ బర్త్డే చిన్న డీజే టిల్లు అని రాయి. DJ ఆ టిల్లు. కేకులను చూసి Wow. వాట్ ఇస్ దిస్ సర్ప్రైజ్ అంటే షాక్ అవుతారు, అందరు పర్సన్ అవుతారు. కానీ ఇగో ఇట్లా నేను చెప్పినట్టు మనం మాట్లాడుకున్నట్టు ఎవరికి చెప్పొద్దు, అందరు ఏర్పిస్తారు మళ్ళీ నన్ను. బాయ్. వా ఏం ఆశకి లడాయిస్తున్నావు అన్న? నీలాంటి డేంజర్ మనిషిని నా జిందగీలో చూడలే అన్న. ఆయన బర్త్డేకి ఆయనే సంపాదించుకుంటుండు. అట్లుంటది అన్నతో మరి. అల్లిగాడు మల్లిగాడు కాదు టిల్లుగాడు కిర్రాకీడు మందులోకి పల్లీలాగా లొల్లి లేకుండా ఉండలేడు. తొందరెక్కువమ్మా వీడికి తెల్లారకుండా కూసేస్తాడు. పోనీ కొట్టకుండా నేను డాడీనైపోయానంటాడు. అయ్యనే లెక్క చెయ్యడు, ఎవడయ్యచ్చి చెప్పిన ఆగడు. పోరడు అస్సలినడు, చిత్తరాలే చూపిస్తాడు. ప్రేమిస్తాడు, పడి తెస్తాడు, ప్రాణం పంట ఇచ్చేస్తాడు. తగులుకుందంటే వదులుకోలేడు, బిడ్డ ఆగమైపోతున్నాడు. ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు తానా తందానా పిల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలవక చేస్తావన్నా ఇల్లే బికి పందిరి వేస్తావు ఎత్తి హైరానా టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా సిట్టి వీధి తిరుగుతుందేమో చూడరా బుల్లోడా మూసుకొని కూసోకుండా కాలం వేసావు పప్పు కడా సొర్ర చాప తగులుకుంది తీరింది కథనా पुश करो अरे मुझे नहीं उसे कहो ఎందుకు నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? అమ్మని అమ్మ బర్త్డే రోజు సొంటికలు వచ్చింది మనకి. సచిన కడుపున కుడుతుందా ఏది ఇది? హ్యాపీ బర్త్డే, Happy birthday. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. దాన్నే ఉంది, తప్పకుండా నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కలిసేళ్ళు. తీసుకో. డాడీ డాడీ కూల్, నా కొడుకుని పంపుతాను స్కూల్. పోయినసారి అయ్యా బ్లడీ ఫూల్, బట్ నౌ డాడీ డాడీ కూల్. మీ అయ్య పోలిక అయితే కాదురా టిల్లు, ఇది అద్దెకి తెచ్చుకున్న అందం ఇది. డాడీ డాడీ డాడీ. సీన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. హీరోయిన్ వచ్చి ప్రెగ్నెంట్ అంట చూడండి ఫ్రెండ్స్. ఆ సీన్ అయితే మామూలు లేదు, ఆసమ్. టిల్లుకి అస్సలు మామూలు షాక్ ఇవ్వలే ఫ్రెండ్స్, బాగుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.